మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. సర్వకృపానిధి అయిన దేవుడు మనల్ని ప్రేమించి మన బ్రతుకుల్లో మరొక నూతన దినమును అనుగ్రహించినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక. ఈ నూతన దినము కొరకు మన దేవుడు మనకి ఇచ్చిన కృపావార్త, దేవుని యొక్క వాగ్దానము, కీర్తనల గ్రంథము 40వ కీర్తన 16వ వచనము. నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. నీ రక్షణను ప్రేమించువారు దేవుడు మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకుంటారని లేఖనం చెప్తుంది. మనం నిత్యం చెప్పుకునే మాటలు చాలా ఉంటాయి. అది మన ఆరోగ్య పరిస్థితి కానీ, లేకపోతే మన ఆర్థిక పరిస్థితి కానీ, మన కుటుంబ స్థితి కానీ, లేకపోతే మన వ్యక్తిగత సమస్యలు కానీ నిత్యం మనం ఎవరో ఒకరికి చెప్పుకుంటూ ఉంటాం. ఏమంటామంటే, చెప్పుకుంటే కొంత బాధ తగ్గుతుంది, కొంత ఉపశమనం కలుగుతుంది అని చాలామంది చెప్తారు. దాన్ని బట్టి మనం ఇతరులకు షేర్ చేసుకుంటే కాస్తంత ఉపశమనం కలుగుతుంది, మనసు తేలిక పడుతుందని నిత్యం 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 ఈ కష్టాలే, ఈ నష్టాలే, ఈ అనారోగ్యాలే, ఈ బాధలే, ఈ సమస్యలే నిత్యం మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ లేఖనం చెప్తుంది, నా సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు రక్షణను ప్రేమించువారు దేవుడు మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకుంటారు. రక్షకుడైన యేసుక్రీస్తు దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే, యేసుక్రీస్తు దేవుడని నీవు నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తే, నీవు రక్షణ పొందిన తరువాత దేవుడు ముందు జీవితంలో నువ్వు నిత్యము చెప్పుకున్న మాటలన్నిటినీ తొలగించి, నీ అనారోగ్య పరిస్థితిని గాని, నీ ఆర్థిక ఇబ్బందిని గాని, నీ కష్ట నష్టములన్నిటినీ తొలగించి ఆ మాటలను తారుమారు చేసి, దేవుని నామము స్తుతించబడునుగాక, దేవుని నామము మహిమపరచబడునుగాక అని నిత్యము నీ నోట స్తుతిగీతమును ఉంచగలిగిన సమర్థుడు యేసుక్రీస్తు ప్రభు. ఆ దేవుడు చెప్తున్నారు, నువ్వు రక్షణ పొందుకుంటే, నువ్వు రక్షించబడితే నిత్యము యెహోవా నామము మహిమపరచబడునుగాక అనే స్తుతిగీతాన్ని నీ నోట ఉంచుతాడు. కీడును మేలుగా మార్చగలిగినవాడు, నీ కన్నీటిని ఆనందముగా చేయగలిగినవాడు, నీ దుఃఖమును సమాప్తము చేయగలిగిన దేవుని నామం నిత్యము స్తుతించబడునుగాక అని మనం చాటుతూ ఉంటాం, మనం ప్రకటిస్తూ ఉంటాం, మనం మాట్లాడుతూ ఉంటాం. ఎంత ధన్యత! అలాగే లేఖనం చెప్తుంది కదా, అడుగుడి నేను మీకు ఇస్తాను, వెదకుడి దొరుకును. అదే ఈ దినమున దేవుడు మనకిచ్చిన వాగ్దానం. నిన్ను వెదుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషిస్తాం. గడిచిన దినాలలో మన కష్టాలు నిత్యం చెప్పుకున్నాం, బాధ, వేదన, కన్నీరు. ఎక్కడికి వెళ్ళినా ఇదే. ఒక తరువాత మనం చెప్పుకున్న తరువాత వారు మనల్ని హేళన చేసే పరిస్థితి, మళ్ళా అదొక బాధ. కానీ నువ్వు దేవుణ్ణి వెతకటం మొదలు పెడితే, యేసయ్యను వెతకటం మొదలు పెడితే, ఆ దేవుడు నిత్యము నీకు సంతోషాన్ని ఇస్తాడు. నిత్యము ఆయన సన్నిధిలో ఉత్సహించేటట్లుగా, సంతోషించేటట్లుగా చేస్తాడు. అంతేకాదు, నిత్యము ఆయన నామమును మహిమపరిచేటట్లు చేస్తారు. ప్రియమైన దేవుని జనాంగమా, ఇంతవరకు ముందు రోజు వరకు మనం ఏం మాట్లాడుకున్నామో, మనం ఎలాగా బాధపడ్డామో అవన్నీ పక్కన పెట్టి ఈ దినాన్న దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుణ్ణి వెతికినట్లయితే, ఆ యేసయ్యను రక్షకునిగా ఒప్పుకున్నట్లయితే, నువ్వు నిత్యము ఉత్సహించి సంతోషిస్తావు, నిత్యము దేవుని నామమును మహిమపరుస్తావు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుని దేవుని దగ్గర రక్షణ పొంది ఆయనను వెతుకుదాం. మనం సంతోషించి మన కుటుంబానికి సంతోషాన్నిచ్చి అనేకులకు సంతోష కారణంగా మనం ఉందాం. దేవుడు ఈ వాగ్దానం మన వినికిడిలో నెరవేర్చునుగాక. దేవుడు అందరినీ దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.